పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మొన్న ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన T20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోర్లో భారత్ అద్భుత విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. దేశమంతా ఈ సంబరాల్లో మునిగి తేలుతుంటే టీమిండియా యువ పేసర్ హర్షదీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గట్టి షాక్ ఇచ్చింది. మైదానంలో నిబంధనలను అతిక్రమించినందుకు గాను అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ భారీ జరిమానా విధించింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన హర్షదీప్ ఇప్పుడు తన మ్యాచ్ ఫీజులో కొంత భాగాన్ని కోల్పోవలసి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే, న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ జరుగుతున్న సమయంలో ఈ వివాదం చోటు చేసుకుంది. కివీస్ స్టార్ బ్యాటర్ డారెల్ మిచెల్ క్రీజ్లో ఉన్నప్పుడు హర్షదీప్ ఒక బంతిని ఫీల్డ్ చేసి నేరుగా వికెట్ల వైపు విసిరాడు. నిజానికి అక్కడ రన్అట్ చేసే అవకాశం లేకపోయినప్పటికీ హర్షదీప్ విసిరిన బంతి అనవసరంగా వెళ్లి నేరుగా మిచెల్ శరీరానికి బలంగా తగిలింది. ఇది ప్రమాదకరంగా ఉండడమే కాకుండా క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఐసీసీ అంపైర్లు భావించారు. మ్యాచ్ అనంతరం జరిగిన విచారణలో హర్షదీప్ ప్రవర్తన ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టమైంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆర్టికల్ 2.9 కింద అంతర్జాతీయ మ్యాచ్లలో ప్రత్యర్థి ఆటగాడిపైకి లేదా ఇతర వస్తువులపైకి ప్రమాదకరంగా బంతిని విసరడం నేరంగా పరిగణించబడుతుంది. దీని లెవెల్ 1 తప్పిదంగా నిర్ధారించిన మ్యాచ్ రిఫరీ హర్షదీప్ సింగ్ మ్యాచ్ ఫీజులో 15% కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్ లాంటి కీలక మ్యాచ్లో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే హర్షదీప్ తన తప్పును వెంటనే గ్రహించి సంయమనం పాటించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత హర్షదీప్ పెద్ద మనసుతో డారెల్ మిచెల్ వద్దకు వెళ్లి తన ప్రవర్తనకు క్షమాపణలు చెప్పాడు. నేను కావాలని చేయలేదు, బంతి రివర్స్ స్వింగ్ అయ్యి అనుకోకుండా అతడికి తగిలింది అని హర్షదీప్ వివరణ ఇచ్చాడు. మిచెల్ కూడా ఎంతో హుందాగా ప్రవర్తించి హర్షదీప్ క్షమాపణలను స్వీకరించాడు. వీరిద్దరూ క్రీడా స్ఫూర్తితో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం చూసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. జరిమానా పడినా కూడా తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరడం హర్షదీప్ పరిణితిని చాటి చెప్పింది. ఏదేమైనా ప్రపంచ కప్ గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియాకు ఈ జరిమానా వార్త చిన్న అసంతృప్తిని మిగిల్చింది.